దయాకర్ మాట్లాడుతున్నాడు, నాతోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడినరు అని చెప్తున్నాడు. ఫస్ట్ ఏక నంబర్ దొంగ. ఒకవేళ మాట్లాడితే ఆ మాట్లాడిన దాంట్లో డబల్ టిబల్ వేసుకుందామని చూసే దొంగ ఇదే. ఇప్పుడు ఒకటి ఏంటంటే క్యాంప్ ఏర్పాటు చేసిరని మీ టీవీలనే చూసినాం. క్యాంపులో టీడీపీ వాళ్ళు ఉన్నారని మీరే చూసినారు. మరి ఆ ఎవరైతే నామినేటెడ్ ఎమ్మెల్యే ఇంటికి ఎందుకు పోయిండో దానికి వాళ్ళే చెప్పాలి. గౌరవనీయులు సత్యహరిచంద్రుడు అయినటువంటి చంద్రబాబు నాయుడే చెప్పాలి ఎందుకు పోయిండు అనేది. కానీ కొన్ని టీవీలకు ఎందుకు ఆతృత నాకైతే అర్థం కాలే. నేను ఇంతకుముందు టీవీలలో చూస్తుంటే వీళ్ళకి ఎక్కువ అనుమానాలు ఉన్నాయి. ఎందుకో మరి అంత నాకైతే అది అర్థమవుతలేదు. ఇప్పటికీ చేసిందేమన్నా టీఆర్ఎస్ పార్టీయా, లేకపోతే మా కార్యకర్తలు ఏమన్నా ఉన్నారు అక్కడ? కనీసము ఆడ ఏం జరిగిందో ఇంకా ఏం జరుగుతుందో వాళ్ళు చెప్తారు కదా ఏం జరిగింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కదా, కాబట్టి అధికారులు కూడా బాధ్యతగా ఉంటారు కదా. కాబట్టి నేను మొదటి నుంచి చెప్తున్నా, మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో అనేక సందర్భాల్లో చెప్పిన, చంద్రబాబు నాయుడు చరిత్రనే నీచమైన చరిత్ర. డబ్బులతోని ఏదైనా కొనాలనే ప్రయత్నం చేస్తాడో అది మొదటి నుంచి అని చెప్తున్నా. అసలు మీ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యే ఎట్లా గాయబేయండు? మీ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యే గాయబెట్లయిండు, గాయబాయి వాళ్ళ ఇంటికి ఎట్లా పోయిండు? కాబట్టి అది డీటెయిల్గా రానిది. రాకముందే నేను ఇంతకుముందు చూస్తే అసలు ఆయన దగ్గర ఏం లేవంట, 1500 ఉన్నాయంట, దారిన పోతుండంట, ఇది జరిగిందంట, లేకపోతే కావాలనే వీళ్ళు క్రియేట్ చేసిరంట. ఏందా చిన్న పిల్లలాటనా ఇది? మీరు ఏం చేస్తుర్రు? దానికి ఇప్పుడు ఇంతకుముందు దయాకర్ మాట్లాడుతుంటే నేను ఒక టీవీలో చూసిన టెలిఫోన్కి మాట్లాడుతుంటే నాకు కూడా ఫోన్ చేసిరు ఎమ్మెల్యేలు. సిగ్గులే, మన సిగ్గుండి మాట్లాడుతున్నా. ఎవరైనా ఎమ్మెల్యే నీకు ఫోన్ చేస్తే దానికి డబల్ టిబల్ ఫస్ట్ వసూలు చేసుకున్న ఏక నంబర్ దొంగవు నువ్వు. అది చరిత్ర తెలియదా? చంద్రబాబు నాయుడు దగ్గర 30 ఏళ్ళు నేను రాజకీయం చేయలేదా? తెలంగాణ పార్టీని పెట్టుకొని ఎంత వసూలు చేసినావో తెలియదా? నీకంటే నీచుడు దొంగ ఎవడని ఉన్నాడా? నువ్వు నీతులు మాట్లాడుతావు. ఆయనంట ఫోన్ చేసిండంట, ఈయనంట పోయిండంట, ఇలా క్యాంపులనంట. మా క్యాంపు అంతకుముందు న్యూస్ రాకముందు చూసిన నేను టీవీ చూస్తే ఏమంటారు, లేలే మా క్యాంపులోనే ఉన్నాడు, ఆ క్యాంప్ ఏడు నోవేటోలో ఏదో చెప్తుండే, మా దగ్గరనే ఉన్నాడని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో బుకాయించి మాట్లాడుతున్నారు. ఇంత దారుణంగా చేసిందంతా చేసి మళ్ళా ఎదురు మాట్లాడుతున్నారు. ఓకే ఫైన్, మాట్లాడండి, కానీ కొద్దిసేపు అయినాక అంత జరిగిన తర్వాత మీకు తెలుస్తుంది కదా, అప్పుడు మాట్లాడతాం.